దేవుని నామంలో వేదికను అలంకరించిన సేవకులకు మీదకి రాకపోయినా కింద చాలామంది దైవజనులు ఉన్నారు. వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమతో వచ్చి అనేక మంది దేవుడి వాక్యం వినడానికి కూర్చున్న వారందరికీ పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడతారు లేక మాట్లాడాలనుకుంటున్నాం అనుకున్నారు? ఎంతమంది అమ్మా మీకు అర్థమైంది నా మాట? ఎంతమంది నాతో మాట్లాడతారు లేకపోతే మాట్లాడాలనుకుంటున్నాను? ఓకే, వందనాలండి. దేవుడికున్న ఒకే ఒక నాటికంటే మంచి లక్షణం మనుషులతో మాట్లాడడం ఆయనకి ఇష్టం. ఒక్కసారి మనుషులు దేవుడి మాట వినక ఆకాశానికి భూమికి చెప్పుకున్నాడు ఆయన వెళ్ళి. మనిషితో చెప్దాం, మాట్లాడదాం అంటే మనిషి సమయం లేదు. అప్పుడు ఆకాశము ఆలకించము, భూమి చెవియొక్కము, నేను బిడ్డలకని గొప్పవారుగా చేస్తాను, వారు నా మీద ఏం చెప్తున్నాడంటే ఇంతకెళ్ళి దేవుడు తిరగబడుతున్నారని చెప్తున్నాడు. దేవుడికి ఉన్న బాధ కూడా మనం అర్థం చేసుకుందాం. మనకి ఎప్పుడు బాధలు ఉంటాయి. భార్య మాట వినలేదు, భర్త మాట వినలేదు, కుటుంబం మాట వినలేదు, లేకపోతే ఆరోగ్యం బాగలేదు, లేకపోతే ఏదో జరుగుతుందని. కానీ దేవుడికి కూడా ఒక బాధ ఉంది. ఏంటంటే దేవుడి బాధ గట్టిగా మనుషుడు దేవుడి మాట వినలేదు. నేను పిల్లలకని గొప్పవారిగా చేశారంట. చేశారంట అంటే నీకు తెలీదు, చేశారంటే మనకు తెలుసు. మనకు తెలుసు కదా ఆయన మన గొప్పవారిగా చేస్తూనే ఉన్నారు అలాగన. హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుని నామంలో మరి అందరికీ వందనాలు. చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు, ఇక్కడ ఉన్నవారు వచ్చారు, చాలా వందనాలండి. మీ అందరినీ దేవుడు బహుగా ఆయన రుణస్తులు కారు. మనల్ని ఈ రాత్రి కూటానికి వచ్చి మిమ్మల్ని అలా కూర్చోబెట్టి మిమ్మల్ని వాడుకొని పంపించినంత రుణస్తులు కాదు. ఎలా వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీరు దీవించబడి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇది మీకు ఇష్టం లేని మాట, ఎందుకంటే దీవెన కనబడదు. ఎందుకు దీవెన కనబడదు చెప్పండి? దీవించబడడానికి గల ఉద్దేశాలు మన జీవితాల్లో లేక. మీకు ఒక విషయం తెలుసా? ఎందుకు ప్రార్థన ముందున కొమ్మలా పడిపోయింది? ఇది రైట్ కాదు. అపవాది ఏదో చేయాలన్నప్పుడు ఆయన చెయ్యి పెట్టి ఏమీ కాకుండా అక్కడ నుంచొని పని చేస్తాడు అతను. హల్లెలూయా. మాస్టర్ గారికి ఎంత పెద్ద దెబ్బ తగులునో, ఇప్పుడు అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినో ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని మనకు తెలియజేస్తారు. ఆయన మీకేం అనిపించలేదు, ఒళ్ళు చల్ మనాలి దేవుడి మాట వినేటప్పుడు. అవును ప్రభు మీరు ఇక్కడ ఉన్నారు. ఎలాగైతే కరెక్ట్గా ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు ఆ కొమ్మ బలహీనమైన కొమ్మ కాదు, ఎవరు ఏమీ చేయలేదు, ఆడి కుల్లి అనమాట. ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నాడు ఏదో చేయాలని. అన్నాటిని దాటుకొని వచ్చాము. ఆఖరి క్షణం ఇదే, ఏదో చేయాలని మనం గెలిచాం. హల్లెలూయా. కొంచెం నవ్వుదామా? అందరూ మీరు నవ్వుకొని ఉందామా? నన్ను అందరూ ఏమంటారు తెలుసా? మీ బాధలు పరిస్థితులు మాకు ఎప్పుడు కనపడవని నవ్వుకొని కనపడతారండి అంటారు. ఎందుకు బాధపడాలి? నా మందిరానికి వచ్చినానికి ఒకటే చెప్తాను, మందిరానికి వచ్చావా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే ఏడుస్తాం. ఎక్కడికి వెళ్తే ఏడుస్తామండి? వేరే స్థలానికి వెళ్తే ఏడుపు మోకాలు వస్తాయి. ఎక్కడికి? శ్మశానం దగ్గరికి వెళ్తే ఏడుస్తాం. జీవం గల దేవుడు నీ బాధలన్నీ మూటకట్టి సముద్రం అగాధ జలంలో పడేసిన దేవుడి దగ్గరికి వస్తే మళ్ళీ ఏడుస్తున్నామంటే నమ్మకం లేక ఎవరొక్కడో నిద్రపోతున్నారు, నాకు కనబడుతున్నారు నిద్రపోయిన వాళ్ళు, పేరు పెట్టి ముందుకు పిలుస్తాను. నాకు అది తెలుసు. నేను కొంచెం తప్పదండి. దేవుడు కనుక ఇక్కడ ఉంటారు. కలెక్టర్ వచ్చాడు అనుకో, మనల్ని పట్టించుకోకపోయినా చెంగు పట్టుకొని వెనకాల తిరుగుతూ ఉంటాం. కలెక్టర్ని చూసాను అసలు కలెక్టర్ మనం ఎవరమో తెలియదు, కానీ నువ్వు దేవుడికి తెలుసు. ఈరోజు గట్టిగా నీ ముక్కు, నీ చెవి, నీ కన్ను, నీ నోరు, నీవన్నీ ఆయనవి. ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన నీవు ఒకటే. హల్లెలూయా. దేవుడి కన్నా కొంచెం తక్కువగా చేస్తాడంట దేవుడు మనల్ని. హల్లెలూయా. దేవుడికి వందనాలు. ఈ సమయంలో నా పేరు మేరీ భాస్కర్ అండి. నేను యెహోవా జైరే మినిస్ట్రీ స్థాపకురాలిని. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను పుట్టడం పెరగడం విశాఖపట్నం. నేను ఎంతమందికి తెలిసి ఇంతకీ ఒకసారి చేతులు ఎత్తండి. ఇంచుమించు అందరికీ తెలుసు, కొంతమందికి తెలియలేదు కనుక చెప్తా ఉన్నాను.
విశాఖపట్నంలో నేను పుట్టాను, పెరిగాను. పెళ్ళి, పిల్లలు అంతా విశాఖపట్నం. నాకు 2 పాపలు. నా హస్బెండ్ భాస్కర్ గారు, నేను మేరీగా. నేను ఇంచుమించు 18 సంవత్సరాలు మినిస్ట్రీ, జెహోవా జైరే మినిస్ట్రీ దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా నేను ఫోన్ చేసుకున్నానండి. నా దర్శనం మెయిన్ ట్రైబల్. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి కొండలన్నీ నాకు తెలిసి మీరు ఎక్కలేదు కొండలు, నేను ఎక్కాను. అన్ని కొండలు మీరు ఎక్కలేదు, మీ కొండలే మీరు ఎక్కారు, కానీ నేను అన్ని కొండలు ఎక్కాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నా మండల మీటింగ్లు అనేవి నేను గుంటసీమలో స్టార్ట్ చేశాను. గుంటసీమలో ఈ కొండలన్నీ ఎక్కాను. 3 days ఉంటాను, ఎక్కడైనా 5 days ఉంటాం మేము. ఈ రెండోసారి ఇక్కడ వచ్చాం. నేను పెద్దబాయిలు వెళ్ళవలసింది, వాళ్ళ ఊర్లో పండగ ఉందని చెప్పి సడన్గా బ్రేక్ చేస్తారు దాన్ని. ఇంకెక్కడ ఆపడం ఎందుకని గాసి గారు, యోహాన్ గారు చాలాసార్లు ఇక్కడ మీటింగ్ పెట్టండి అక్క, మేమే మిమ్మల్ని పిలిచి పెట్టిస్తామని చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఆశ ఉంది కనుక మనమే ఖర్చులు భరించి పెడదామని చెప్పి భారంతో నేను పెద్దబాయిల నుంచి ఇటు వచ్చేసానండి. యాక్చువల్గా ఇప్పుడు పెద్దబాయిలు, తర్వాత మంచంపుట్టు, తర్వాత పాడేరు, గూడెము, నర్సీపట్నం చేసేసాను. సీలేరు, చింతపల్లి అయిపోతే నా దర్శనం. అంటే ఈ 11 మండలాలు దర్శనం. ప్రతి ఒక మండలానికి ఆ ఊర్లో ఉన్న పంచాయతీలన్నీ మేము దర్శిస్తాం. నెలలో ఒక మండలంలో 4 మీటింగ్లు పెడతాం అన్నమాట. ఒక మండలంలో అన్ని పంచాయతీలు కవర్ చేయడానికి ఏదైతే అది కేంద్రమో దాన్ని తీసుకొని మీటింగ్లు పెడుతూ నేను నా దర్శనాన్ని ఫిల్ఫిల్ చేస్తూ ఉన్నాను. ఈ 4 చేస్తే మేము ఇంచుమించు మేము అనుకునే పని మేము దర్శనం పూర్తి చేస్తున్నట్లమాట. ఇలా కాకుండా నర్సీపట్నంలో నాకు ఒక షెల్టర్ ఉంది. అరకులో నేను ఒక 5 ఎకరాల షెల్టర్ వేసి అక్కడ మీటింగ్స్ అవి చేస్తూ ఉంటాను. చిల్డ్రన్ క్యాంప్స్, యూత్ క్యాంప్స్, అలాగే స్త్రీల రిట్రీట్స్, పాస్టర్స్ ఫెలోషిప్స్ ఇలాంటివన్నీ చేస్తూ నా పరిచర్యను 18 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. మీకు చాలామందికి తెలుసు నేనంటే, ఇంకా తెలియలేని వారి కోసం నేను చెప్తున్నాను. నా కోసం ఇంకా మీరు ప్రార్థన చేస్తారని. ఈరోజు కూడా ఈ ప్రాంతంలో ఒక 10 గ్రామాలు 12 గ్రామాలు సువార్త చేసి మేమేం చేస్తామంటే ఉదయం అంతా సువార్తలకు వెళ్తాం, రాత్రికాల సమయంలో మీటింగ్స్ పెడతాం అన్నమాట. చాలా భారభరితమైన పని. ఒక్కొక్క దగ్గరికి మనం పాటగాళ్ళం అనుకోండి, అక్కడ మ్యూజిక్ అయితే నీకు అనిపిస్తుంది పాట పాడాలని. అవకాశం ఇస్తే ఒక పాట పాడితే బాగుండు, నాకు కూడా వచ్చు కదా అనేసి. ఒకళ్ళు డాన్సర్ అనుకో, డాన్స్ చేయాలనిపిస్తుంది. ఒకళ్ళు వంట చేయాలనిపిస్తుంది. నీకు ఏది అలవాటో దాన్ని చేయాలనిపిస్తుంది. నీకు నిజంగా పరిచర్య అలవాటు ఉంటే ఈ 2 రోజుల్లో నీ సత్తా మొత్తం చూపించుకోవచ్చు. ఎంతమందికి అర్థమైంది నా మాట? పాటగాడైతే పాట దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ దగ్గర ఫోటోలు తీస్తాడు, ఫోటోల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక సేవకులు మేము సేవ చేయాలని ఆశ ఉందంటే ఈ 2 రోజులు మేము సేవ చేయడానికి వచ్చాము ఇక్కడ. మాతో గాసి గారు, యోహాన్ గారు కూడా ఉన్నారు. మా పరిచయం చూసి ఉంటారు. ఉదయం దాసయ్య గారు సారీ క్షమించండి, నాకు పేరు కొన్ని కన్ఫ్యూజ్ అయ్యాను. వాళ్ళు మాతో కూడా ఉదయం నుంచి మాతో ఉన్నారు. గతంలో కూడా వాళ్ళు మాతో ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఒకళ్ళు మీరు క్రైస్తవులు అయితే క్రీస్తును కలవాలని ఆశ ఉంటుంది, క్రీస్తు పని చేయాలని ఆశ ఉంటుంది, క్రీస్తుతో కలిసి ఏదైనా ఒక మంచి చేద్దామని ఒక ఆశ ఉంటుంది. వచ్చి నిద్రపోవడం ఎలాగంటే అలాగ ఉండడం అంటే మనం క్రైస్తవులం కాదు, పేరుకి మాత్రమే క్రైస్తవం. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తాను తెలుసు, చెట్టుకి ఎక్కువ ఎండాకులు ఉన్నాయి అనుకోండి, ఆ ఎండాకుల వల్ల చెట్టు అంతా ఎదగదు. ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకుంటే చెట్టుకి బలం వస్తుంది. నువ్వెక్కడ చతకలు పడిపోయావో ఆ స్థలం నీకు అర్థమైతే అది తీసుకుంటే నువ్వు ఎదగలవు. హల్లెలూయా. సరే, ఏదేమైనా ఈ రాత్రి కడవరి ఉజ్జీవ సభలు అని పెట్టాం మేము. జెహోవా జైరే మినిస్ట్రీ వారు నిర్వహించు కడవరి ఉజ్జీవ సభలు. నా బ్యానర్ అండి అది. నా మినిస్ట్రీ పేరు పైన ఉన్నది. స్థాపించి 18 సంవత్సరాలు. రేపు 24, 25, 26 తారీఖుల్లో వచ్చినప్పుడు 18 పూర్తవుతుంది నా మినిస్ట్రీ స్టార్ట్ చేసి. అంటే డైరెక్ట్గా అయితే 20 సంవత్సరాలు అయిపోయింది. మమ్మల్ని ఇంట్లో ఉండి కొంతకాలం పరిచయం చేస్తాను. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. నా వెనకాతలు ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని. మా టీము ఒక 10 మంది పిల్లలు వచ్చారు నాతో. నేను స్థాపించిన తర్వాత
మేము అరకు ప్రాంతంలో నాకు ఒక 15 మంది పాస్టర్స్ ఉన్నారు. నర్సీపట్నంలో ఒక 10 మంది పాస్టర్స్ ఉంటారు. వైజాగ్లో ఒక 4 నుంచి 30 మంది పాస్టర్తో నేను నాయకత్వం చేస్తూ పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా చెప్తామండి. మీకు నచ్చితే హల్లెలూయా. నచ్చకపోతే వద్దు, ఆవిడ కోసం మాకెందుకంటే నా కోసం నా ఇంట్రడక్షన్ నేను ఇస్తున్నాను. పాస్టర్లు చెప్తారన్నారు కానీ టైం లేదు మా దగ్గర, అందుకే నేనే నా ఇంట్రడక్షన్ చెప్తూ నేను ముందుకెళ్తున్నాను. ఈరోజు కలవర ఉద్యమము బైబిల్లో ఓషియా గ్రంథంలో అంటాడు, యోవేలు గ్రంథంలో అంటాడు, అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కురుమరిస్తాను అంటాడు. నేను ఎక్కువ లోతులు మర్మాలు ఎక్కడికో తీసుకెళ్ళి మీకు అర్థం కాని భాష చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈరోజు మనకి ఏది అవసరం అయితే ప్రభు దాంతో మనతో మాట్లాడాలనుకున్నారు, నాతో సహా. లోతులు మర్మాలు అలా అక్కడేముందో ఇక్కడ చెప్పగలను, దేవుడికి మహిమ. కానీ అది కాదు. ఈ రాత్రి నీకేది అవసరం, నీ కుటుంబం దీవించబడడానికి, నీ సంఘం దీవించబడడానికి, ఉన్నతంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. యోబు అంటాడు, ప్రస్తుతానికి తక్కువలో ఉన్నావు కానీ తుదకు మహావృక్షం అవుతావు అని అంటాడు. అర్థమైందా? ప్రస్తుతానికి తక్కువ ఉన్నావు, మహావృక్షం అవడానికి అక్కడ కొన్ని ఇంట్రొడక్షన్ ఇచ్చారు మనకి. అలాగే ఈరోజు ఒకలా పొందుకొని పడిపోయేమో నాకు తెలియదు, లేకపోతే పొందుకోలేదేమో నాకు తెలియదు. పొందుకోవడం అంటే నీకు అర్థం అవుదేమో నీకు తెలియదు. కరెక్ట్గా ఇప్పుడు నేను ఇస్తున్న మెసేజ్ నువ్వు అర్థం చేసుకుంటే తప్పకుండా బ్లెస్ అవుతావు, తిరిగిలేదు. ఎందుకంటే నేను ఒక సున్నాను, ఒక రోజు నా భర్త ఒక సున్నా. వాక్యం ద్వారానే నేను బయటకు వచ్చాను. ఎవ్వరు సపోర్టర్స్ లేరు ఈ రోజు, నాకు ఇష్టం ఉండదు కూడా. ఈ మీటింగ్స్కి ఎంత మెటీరియల్ కావాలో అంత మెటీరియల్ 2 నెలల నుంచి చేసే పాదాల దగ్గర కూర్చున్నాను. అవి అలా పట్టుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. అది సత్తా ఉండాలి మనకి, అందుకే ఆ మాట ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కృమ్మరిస్తానని యోవేలు ప్రవక్త చెప్పాడు. మీకు తెలుసో తెలీదో, యోవేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళాక చదివితే అక్కడ ఉంటుంది. అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కృమ్మరిస్తాను, నా దాసుడి మీద, దాసురాండ్రుల మీద, చంటి పిల్లల మీద, ఆడవారి మీద, మగవాళ్ళ మీద, యావత్ మానవాళ్ళ మీద నా ఆత్మ కృమ్మరిస్తాను అన్నారు. మీకు లోతుగా వెళ్ళగలను కానీ లోతుగా వెళ్ళను. ఇప్పుడు ఆత్మ కృమ్మరించబడుతుందా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. కృమ్మరించబడుతుందా కృమ్మరించబడలేదా అని అడిగితే మౌనంగా 10 నిమిషాలు ఉండిపోతారు మీరు. కనుక నేను అడగను కానీ కృమ్మరిస్తాను అంటున్నాడు ఆయన. ఈ రాత్రి ఆత్మ లేకుండా నా వాడు కాదని వాక్యం చెప్తుంది. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పుకొని వెళ్ళిపోతాను, అంతే. నువ్వు రిసీవ్ చేసుకోవటమే. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆయన అంటాడు అంత్యకాలంలో నా ఆత్మ కృమ్మరిస్తాను అంటాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. మోషే దగ్గర ఆయన ఆత్మ ఉంది. ఆయన నుంచున్నప్పుడు ఏమైందో తెలుసా? ఎర్ర సముద్రము, 6,50,000 మంది కాల్బలము, తర్వాత ఇజ్రాయేలీలు చక్క సురక్షితంగా వెళ్ళిపోయారు. తర్వాత ఐగుప్తీలు అందులో మునిగిపోయారు. ఆత్మ ఉంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఈరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ 10 రోజుల వరకు మనకు ఆన్సర్ రాదు. వచ్చిందో ఏదొచ్చిందో మనకు తెలియదు. మరి మనకు ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు. నా ఆత్మ అందరి మీద, నా మీద కాదు, ఎస్ఆర్ మనోహర్ మీదే కాదు, తర్వాత కర్ణాటక రాంబాబు గారి మీద కాదు, దినకర్ణ గారి మీదే కాదు, ఇక్కడ కూర్చున్న నేల మీద ఉన్న సున్నావి నీ మీద కూడా ఆయన ఆత్మ కృమ్మరించగలడు. కృమ్మరిస్తాడు నువ్వు అడిగితే. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు కదా, మనకి ఏమైనా డౌట్ వస్తుందేమో అని చెప్పి అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కృమ్మరిస్తాను అంటున్నాడు. సేమ్ టైంలో ఇంకో మాట చెప్తాను, అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చున్నాయి అని అంటున్నాడు. వచ్చాయా రాలేదా మీరే చెప్పండి. అపాయకరమైన దినాలు వచ్చాయా రాలేదా? మన అంత్యకాలంలో ఆత్మ కూడా కృమ్మరించబడాలి కదా. ఎందుకు పడతా లేదో అర్థం చేసుకుందాం. ఆ ఆత్మ ఎలా కృమ్మరించబడాలో నీకు చెప్తాను ఈరోజు. ఆత్మ కృమ్మరించడానికి నువ్వు హృదయం ఓపెన్ చేసావా ఈక్వల్ టు ఆయన అంటాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ప్రభువా ఇది చేయవా, ప్రభువా ఇది చేయవా, నాయన జ్వరం తగ్గించవా, దేవా నేను ఇల్లు. అంత అవసరం లేదండి ప్రభు దగ్గర. ఆయన సాడిస్ట్ కాదు. సాడిస్ట్ భర్తలు ఏం చేస్తారంటే తెచ్చి వాళ్ళు ముందే తెచ్చుకొని వీళ్ళు తినేసి వాళ్ళు అడిగే వరకు ఉంచుతారు. సాడిస్ట్ మనుషులు. ఆయన సాడిస్ట్ కాదు. నువ్వు అడిగితే ఇవ్వడానికి. నువ్వు హృదయం తెరువు,
హృదయాన్ని నింపుతాడు. హల్లెలూయా గట్టిగా. నీకు హృదయం తెరవడం రావట్లేదు. హృదయంలో నీకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి. హృదయం లోపల దానిమ్మ గింజ ఎలాగైతే ఆ గదులు 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 నిండిపోయి ఫుల్ఫిల్ అవుతుందో అలాగే నీ హృదయంలో నీకు ఇష్టమైన పాపము, అవిధేయత, అజ్ఞానము, చాతకాంతనము, బలహీనతలు, లేకపోతే రోషం లేని బ్రతుకు, లేకపోతే అనేకమైన హృదయంలో అలాగ ఉండిపోయింది. ఆ హృదయాన్ని కొంచెం ఓపెన్ చేయగలిగితే నువ్వు అద్భుతాలు చేయగలవు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తానన్నారు. నా దాసుని మీద, దాసురాండ్రుల మీద, పిల్లలందరి మీద. మరి ఎందుకు ఆగిపోయింది? యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము, ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు 4వ వచనం 5వ వచనం చదివారు. యెహెజ్కేలుని దేవుడు పిలుస్తాడు. యెహెజ్కేలుని దేవుడు పిలుస్తాడు. 37వ అధ్యాయం తీసి ఉంచుకోండి. 4, 5 ఒకసారి చదవండి. శిరీష చదువుతారు. అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలను ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతికినట్లు మీ లోపలికి జీవాత్మను పంపిస్తానంటాడండి. ఆ జీవాత్మ నీ లోపలికి రావడానికి నీ హృదయం తెరవాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఆయన అంటాడు అక్కడ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యెహెజ్కేలుని దేవుడు పిలుస్తాడు. వినండి, ఈ స్టోరీ చాలా మందికి తెలియదు, ఇంచుమించి తెలియదు, ఒకళ్ళిద్దరిని తప్పించి. యెహెజ్కేలుని దేవుడు పిలిచి యెహెజ్కేలు అని పిలిచి ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు దేవుడు కలిసి అటు ఇటు నడిచి యెహెజ్కేలు నీకేం కనబడుతుందని అడిగితే, నాయన నాకు ఒక ఎముకల లోయ కనబడుతుందండి. ఏం కనబడుతుంది యెహెజ్కేలుకి? ఇప్పుడు మనమే ఎముకల లోయలు అంటారు, మనమే ఎముకల లోయ. జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ, జీవము గల దేవుణ్ణి అన్ని అడిగి పొందుకుంటూ, జీవం గల దేవుడితో నువ్వు లేకపోవడం ఎండిపోయిన ఎముక. ఎంతమందికి అర్థమైందో? వెంటనే దేవుడికి కృతజ్ఞత చెల్లించు. అతను అంటాడు, యెహెజ్కేలు నీకేం కనబడుతుందంటే, నాకు ఎండిపోయిన ఎముకలు కనబడుతాయి. 37వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చదవండి, కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు చదువుతున్నారంటే ముందు నీకు ఈ సబ్జెక్ట్ తెలియలేనట్టు. ఏమైంది? ఎండిపోయిన ఎముకలారా, ఆయన అంటాడు అయితే నీకేం కనబడుతుంది? ఎండిపోయిన ఎముకలు. మళ్ళీ యెహెజ్కేలు ఏంటంటే ఆ ఎముకను తీసి ఇలా చూస్తాడు. అనిస్తే అప్పుడు దేవుడు అడుగుతాడు, యెహెజ్కేలు ఈ ఎముకలు లేస్తాయా, మళ్ళీ లెగిసి తిరుగుతాయి అంటే, నాయన నాకేం తెలుసు, మీకే తెలుసు అంటాడు. అయిన తర్వాత ఆ ఎముక యెహెజ్కేలు చూసి అంటున్నాడు, ఇది ఎండిపోయిన ఎముక, ఏమాత్రము జీవం లేని ఎముక. ఏ ఎముక అండి? ఏమాత్రము జీవం లేని ఎముక. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే యెహెజ్కేలు జీవాత్మను ప్రకటింపు వారి మీద, జీవవాక్యాన్ని ప్రకటింటే అక్కడ అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవాను స్తుతించండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవాను స్తుతించండి అంటాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకలు స్తుతించడం పెట్టాడో ఆ ఎముకలు ఏమైతే తెలుసా, గలగలగల సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చి ఏ ఎముకకు ఆ ఎముక అతుక్కుంది, ఏ నరానికి ఆ నరము ఎతుక్కుంది, ఏ రక్తము ఏ నరము అన్నీ వచ్చి ఒక సమూహం తయారైంది అక్కడ. హల్లెలూయా. మరలా అడుగుతాడు, ఇది మరలా స్తుతించగలవా అని. మళ్ళీ ఏం చెప్తున్నాడు? దేవుని స్తుతించండి. మీరు ఎప్పుడైతే దేవుని స్తుతించమని చెప్పాడో అవన్నట్లో జీవాత్మ లోపలికి వెళ్ళి అవన్నీ కదలడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. మీరు ఒకసారి యెహెజ్కేలు 37వ అధ్యాయం చేస్తే ఇంచుమించు అలా ఉంటుంది, కొంచెం అటు ఇటు అయినా ఇదే స్టోరీ అందులో ఉంటుంది. ఎందుకు ఈ రాత్రి నేను ఈ మాట తీసుకున్నానని చెప్పమంటానండి. క్రైస్తవుడు ఏ రోజైతే రక్షణ పొందాడో, రక్షణ దేనికి పొందామో నీకే తెలియదు. అపోస్తల కార్యాలు అంటాడు, అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయము 2వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, సహోదరులారా మేమేమి చేయాలో. పేతురు ప్రసంగం చేసిన తర్వాత అనేక మంది స్పందించి పేతురు దగ్గరికి కడమ అపోస్తల దగ్గరికి వచ్చి, సహోదరులారా మేమేమి చేయాలా అని అడుగుతున్నాను. అంటే ఆయన అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము. ముందేం పొందాలండి? ముందేం పొందాలి? మనం ఏం చేస్తాం? సేవకులమి. ఎంతమంది సేవకులు ఉన్నారండి ఇక్కడ? కొత్త వాళ్ళు మీరు తెలుసుకుంటే సేవకులు ఉన్నారా?
ఎవరండి మీరు సేవకులేనా? ఓకే, సరే వినండి, కొంచెం వినండి. మీకు సబ్జెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు విన్నా వినకపోయినా మీరు ఎవరితో చెప్పుకోవడానికైనా బాగుంటుంది. ఇప్పుడు నాలైనా బ్రతుకుతారు. ముందు మనం ఏం చేస్తాం? బైబిల్ ప్రకారంగానా? బైబిల్ ప్రకారంగా కాదు. 4 రోజులు వస్తే 5వ రోజు బాప్తిస్మ ఇచ్చి ఆయన్ని అక్కడ పెట్టి మీరు మనం సంచి పట్టుకొని తిరుగుతూనే ఉంటామండి. నన్ను పంపించమంటే ఈ రోజు మీటింగ్ మానేసి వదిలేదు. ఎందుకంటే నా డబ్బులు పెట్టుకొని నేనే వస్తాను మీటింగ్కి. స్థలమే మీది, ఆ స్థలం అడుక్కొని వస్తాను. ఎందుకంటే నా డబ్బులు, నా భోజనం, నా బట్టలు నావే తెచ్చుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తగిలేస్తారని భయం. నిజం మాట్లాడితే తగిలేస్తూ ఉంటారు కదా. ఒక ఆత్మకి వచ్చిన ఆత్మ అది ఏంటో ఎవరో చూడము, కూర్చోబెట్టి 4 రోజులు వస్తే 5వ రోజు బాప్తిస్మ ఇచ్చి ఆయన అక్కడ వదిలేసి మనం సంచి పట్టుకొని బయటకు వెళ్ళిపోతామంట. ప్రార్థన సరిగా చేయలేకపోతున్నారు పాస్టర్లు, వాక్యం సరిగా చదవరు. ఉదయం ఒక దగ్గరికి వెళ్ళాం. ఒక దగ్గరికి వెళ్తే సేవకులు ఎదురు వచ్చి అన్నారు, ఈ ఊర్లో పాస్టర్ గారికి చాలా బాగోలేదమ్మా, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ పడుకున్నారు, లేగలేకపోతున్నారు అన్నారు. అయితే సరే అని చెప్పి ఆ పాస్టర్ గారి ఇంటికి మేము వెళ్దాం అనేసరికి వాళ్ళిద్దరూ వచ్చారు నా ఎదురుగా. వచ్చింది, ఏంటి పాస్టర్ గారు మీకు బాగోలేదంట? వాళ్ళిద్దరికి బాగోలేదట, బాగానే ఉన్నారట, కానీ మేము వెళ్ళే టైంకి ఇంకా పడుకొని లేగలేదంట పాస్టర్ గారు. పేరు చెప్పను కానీ అందరికీ తెలిసిన అతను. ఏంటి పాస్టర్ గారు 9 గంటల వరకు పడుకుంటే ఒక లేచి పొలం పనికి వెళ్ళిపోతే ఎవరండి మీకు చెప్పారు సేవ చేయమని? లేచి పొలం పనికనే వెళ్ళిపోతాం, లేకపోతే 9 వరకు పడుకొని మాకు పరిస్థితులు బాగోలేవండి. ఎంత న్యాయం అండి ఇది? ఏమో నువ్వేమవుతావు నాకు తెలీదు, కానీ అన్ని విషయంలో ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. అనవసరంగా రక్షణ ఇచ్చాను వీళ్ళకి, అనవసరంగా నా పేరు పట్టుకొని నా పేరు పాడు చేసేస్తుంది. అలాంటి ఒక్కతనే కాదు, బైబిల్ చదవలేకపోతున్నాం. ఎహెస్కేలు అనడం మనకు రావట్లేదు కనెక్షన్, ఇంకో పేరు పెట్టడం మనకు రావట్లేదు. ఏమిటంటే బోధిస్తాం సేవలకి? నాకు అర్థం కావట్లేదు. విశ్వాసులకి ఏం బోధిస్తాం? వాక్యం చెప్తుంది ముందు మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తిస్మ ఇవ్వాలి. అపోస్తల కార్యాల్లో రాసి పెట్టుంది అలాగనేసి బైబిల్లో ఉంది. నేను చెప్పట్లేదు, నేను చూపిస్తున్నాను మీకు అంతే, సినిమా చూపించినట్టు. అపోస్తల కార్యాలు ఏముందంటే ముందు మారు మనసు పొందండి, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ తీసుకోండి. యోహాను భక్తుడు అంటున్నాడు, ఫలించిన ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. ఎవరి కోసం మాట? హిందువుల కోసమా క్రైస్తవుల కోసం? నాకు తెలియదు. ఎవరి కోసం అని గట్టిగా చెప్తాం? హిందువుల కోసమా? ఫలించిన ప్రతి చెట్టు, ఫలించడం అంటే ఏంటండి? ఈరోజు ఒక ఆత్మ, రేపు వచ్చే సంవత్సరాలు 2 ఆత్మలు అవ్వాలి. 10 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు బాప్తిస్మ తీసుకుంటే 30 సంవత్సరాలు అయితే ఒక్క ఆత్మ అయినా 30 మందినైనా నువ్వు సంపాదించాలి. అయితే లేకపోతే నువ్వు ఫలించలేనట్టే. అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంట? నరక వేయబడి నా చాట నా చేతిలో ఉంది, చెరిగి పారేస్తాను అంటున్నాడు. బాప్తిస్మ తీసుకుంటున్నాం, పాస్టర్ నన్ను చలామణి అవుతున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అక్కడ ఎండిన ఎముకలు ఏం చెప్తున్నాయంటే యెహోవాను స్తుతిస్తే తిరిగి లెగిస్తాయి. ఆ కిందకి వెళ్ళిన తర్వాత సమూహం తయారైంది. ఈ సమూహము ఇజ్రాయెల్కి సాదృశ్యంగా ఉందంట. ఎవరికండి? ఇజ్రాయెల్కి. ఎందుకు సాదృశ్యంగా ఉంది? ఇజ్రాయెల్ కూడా దేవుని చేత ఏర్పాటు పడ్డారు. దేవుడికి ఆయన అంటే ఇష్టం, వాళ్ళంటే దేవుడికి ఇష్టం అన్నట్టు అనుకున్నాడు దేవుడు. ఇజ్రాయెల్ కోసం గొప్ప 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 కార్యాలు చేస్తే ఇజ్రాయెల్ అందరూ దేవుని విడిచి తిరగడం మొదలు పెట్టారు. వాళ్ళందరినీ ఎండిన ఎముకల్లాగా పేరు పెట్టాడు దేవుడు. అవి ఎండిన ఎముకలని పేరు పెట్టాడు, కానీ వదిలేలేదు. వదిలేకుండా ఆయన ప్రేమ మరలా ఎముకల లోయలోకి వెళ్ళింది. ఆ ఎముకల లోయలోకి వెళ్ళినట్టు ఈరోజు గుంటసీమ ప్రాంతానికి కూడా దేవుడు ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఆ లోయలోకి ఎలాగైతే వెళ్ళారో అందరూ, ఆ ఇజ్రాయెల్ ఎవరు దేవుడు పట్టించుకోలేదు, కానీ దేవుడే ఎముకల లోయలోకి వెళ్ళాడు. ఈ రాత్రి గుంటసీమలో కూడా దేవుడు ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఒకలా ఎండిన ఎముక యెహోవాను స్తుతించినట్లు ఇప్పుడు నేను 4 మాటలు చెప్తాను. ఈ 4 మాటలు ఎవరైతే చిన్న చిన్న మాటలండి, చిన్న చిన్న మాటలు, ఈ 4 మాటలు 5 మాటలు ఎవరైతే జీవిస్తారో వాళ్ళు తప్పకుండా మరొకసారి ఆ సమూహం లాగా నువ్వు కూడా తయారవబోతున్నావు ఈ రాత్రి. హల్లెలూయా. కడవరి ఉద్యమం నీలో రగులుకోబోతుంది.
ఆ ఉద్యమంలో లేకపోతే, ఆ కడవరి వర్షంలో లేవకపోతే నువ్వు దేవుని రాజ్యం చేరవు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నా ఆత్మను ఆర్పకండి, నా ఆత్మను దుఃఖపరచకండి. ఇప్పుడు నేను చెప్పిన 4 నీలో లేకపోతే నువ్వు ఆత్మ సంబంధివి కాదు. ఇప్పుడు నేను చెప్తాను. మొదటగా చిన్న చిన్న మాటలు ఇవా, అఫ్కోర్స్ ఇవే. ₹1 రూపాయలే కదా మన దగ్గర. లేకపోతే పేరు కోటు, 1 కోటి లేకపోతే, 1,00,000 లేకపోతే అలాగో ఇప్పుడు నేను చెప్పిన మాటలు చిన్నగా అనిపిస్తాయి. నువ్వు లేకపోతే నువ్వు సున్నావు అనమాట. చిన్న చిన్న మాటలే. ఎందుకంటే పెద్దవి తీసుకొచ్చి మీకు భారం పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు లేవడానికి, ఉద్యోగం పొందడానికి, ప్రభుతో కలవడానికి 4 మాటలు నేను రిఫరెన్స్ ఇచ్చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తాను, మీరు చూసుకోవడమే. మొదటగా నువ్వు ఉజ్జీవింపబడాలంటే, లేకపోతే ఇంకో మాట సింపుల్గా దేవుడు నువ్వు కలుసుకోవాలండి. ఇది ఇంకా బాగుంది. ఎవరు దేవుడితో కలవరో, ఎవరు దేవుడితో కలుస్తారో నేను చెప్తాను. దేవుడితో కలవడం సంఘముతో కాదు. ఏదోని వనం ఉంది. ఏదోని వనములో ఏముందంట? ఆదాము అవ్వ అక్కడ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం యెహోవా దేవుడు వచ్చేవాడు. వచ్చి ఆదాము, యెహోవా దేవుడు, అవ్వ కలిసి మాట్లాడుకునేవారు. కానీ ఒకరోజు మాట్లాడుకోలేదండి. ఏమైంది ఆ రోజు? ఏమైందండి? తెలీదా మీకు ఎవరికైనా? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు దేవుడికి రోజు డైరెక్ట్గా వచ్చేవారు ప్రభువుని కలవడానికి. కానీ ఒకరోజు అవ్వా ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావు, అవ్వ ఎక్కడున్నావంటే వాళ్ళు పలుకుతున్నారు కానీ కనిపించట్లేదు. ఎక్కడున్నారు అంటే మీరు పిలిచినప్పుడు మేము చెట్టు చాటున ఉన్నాం అంటున్నారండి. ఎక్కడున్నట్టు? అక్కడ ఏదోను వనంలో ఉన్నారు, ఇంకో దగ్గర ఉన్నారండి. ఏదోను వనములోనే ఉన్నారు కానీ దేవుడి దగ్గర లేరు. దేవుడిని కలిసే అనుభవం వాళ్ళకి పోయింది. కారణం ఏంటంటే పాపము. అలాగే దేవుడు మందిరానికి నువ్వు వస్తున్నావు కానీ నువ్వు దేవుని కలవటం లేదు, దేవుడు పాదాలు కలవటం లేదు, దేవుడి స్పర్శ నీకు తెలియటం లేదు. ఎక్కడ 2-3 యేసుక్రీస్తు నామములో ఉంటే వారి మధ్యకి నేను వస్తాను అని అంటున్నాడు. అతను వచ్చి ఉంటాడో లేదో నీకు జ్ఞాపకం కూడా లేదు. రాత్రంతా చక్కగా పడుకుంటావు, తెల్లారులే చర్చే కదా, ఎంతో నిర్లక్ష్యంగా వస్తావు. సేవకుడికి ఆ ఉద్దేశం ఉండదు. ఒకళ్ళు మంచి సేవకులు అయితే సిస్టమేటిక్గా వైట్ క్లాత్ వేస్తారు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుంటారు. కానీ దేవుని కలిసే అనుభవాలు చాలా తక్కువ. దేవుని కలాలంటే ఏం చేస్తా? ప్రతిరోజు నీ జీవితంలో ఈ క్రియ జరిగితే నీ దేవుడు కలిసినట్లు అనమాట. మొదటగా ఒకటోది చూసుకుందాము. ఒకటి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎలా స్తుతించాలి దేవుణ్ణి? ఆత్మతో, సత్యంతో. దానికి అర్థం ఏంటంటే ఆత్మతో సత్యంతో అంటే దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ స్పందించారు. అనేక మంది యెషయా ప్రార్థన చేస్తున్నారు. యెషయా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక దర్శనం చూస్తున్నారంట. ఏంటంటే పరలోకపు పునాదులు కదిలిపోతున్నాయంట. ఏమో అర్థమవుతుందా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్తుతించడం చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యెషయా ప్రార్థన చేసినప్పుడు పరలోక పునాదులు కదిలిపోతున్నాయంట. షెరూబులు, షరాపులు, కెరూబులు అందరూ 24 మంది పెద్దలు యెషయా కనబడుతున్నారు. అప్పుడు యెషయా మాట్లాడుతున్నాడు దర్శనంలోని, అయ్యా నేను అపవిత్రమైన పెదాలు గలవాడును, నేను అపవిత్రమైన జనాల మధ్య నేను తిరుగుతున్నాను, నన్ను దర్శించినప్పుడు ఒక శరాపు వచ్చి ఒక అగ్ని పట్టుకొచ్చి యెషయా పెదాలు కాల్చినట్లు బైబిల్లో రాసిపెట్టుంది. స్తుతిస్తే అది జరుగుతుంది నీ బ్రతుకులో. దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుందండి? ముందు ప్రత్యక్షత జరుగుతుందండి. ఒక ప్రత్యక్షత జరుగుతుంది. దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతా 113వ కీర్తన 13-14 వచనాల్లో కింద ఉంటుంది. ఇది మొదలుకొని నా మొదట్లోనే ఉంటుంది. యెహోవాను సన్నుతించుడి, యెహోవా నామమును సన్నుతించుడి. ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతా నా దేవుడైన యెహోవాని నేను సన్నుతిస్తాను అంటాడు. హల్లెలూయా. ఏది మొదలుకొని ఏ రోజైతే దేవుని సన్నిధిలో అడుగు పెట్టాడో ఆ రోజు మొదలుకొని తన జీవిత కాలం అంతా. పౌలు శిలలు ఆ జైల్లో ఉండేటప్పుడు వారిని సువార్త ప్రకటిస్తుంటే వారిని కొడతా ఉన్నారు. కొట్టి జైల్లో పడేశారు. ఆ జైల్లో పడేసినప్పుడు బాగా అర్థం చేసుకోండి, అందరూ పడుకునే వరకు వీళ్ళు మౌనంగా ఉన్నారంట. అందరూ పడుకుండిపోయిన తర్వాత లేచి దేవుని స్తుతించారంట. వాళ్ళు స్తుతించినప్పుడు జైలు పునాదులు వణికెను, చెరసాలు పునాదులు వణికిపోయినంటే వాళ్ళు స్తుతించినప్పుడు.
నువ్వు స్తుతించినప్పుడు కనీసం నీ బిడ్డలో మార్పు లేదు, నీ కుటుంబంలో మార్పు లేదు, నీ సంఘంలో మార్పు లేదు, ఏమాత్రము మార్పు లేదు. ఆరాధన పెట్టి దానికి ఒక ఆరాధన అని పేరు పెడుతున్నాం, కానీ ఆ ఆరాధన కోసం దేవుడు చెప్పలేదు. మొదటగా దానియేలు ప్రార్థన చేశాడు, లేకపోతే దావీదు ప్రార్థన చేశాడు. దానియేలు సింహం బోన్లో అలా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు సింహాలు దానియేలు టచ్ చేయలేదంట. రాజు రాత్రి అంతా నిద్రపోకుండా ఉన్నాడంట. స్తుతికి ఒక అర్థం ఉందండి, ప్రార్థనకు ఒక అర్థం ఉంది. అనేక మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థించినప్పుడు, లేకపోతే ఏలియా స్తుతించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కిందకు దిగి వచ్చినట్లు. మేము 2 నెలల నుంచి ప్రార్థన చేస్తాం ఈ వాతావరణం కోసం. మీకు తెలుసు రోజు వర్షం పడుతుంది, మాకు రోజు న్యూసే. సాయంత్రం వర్షం పడుతుంది, సాయంత్రం కొంచెం ఆగుతుందమ్మా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షాలు పడుతున్నాయి, లేకపోతే ముందంతా భయంకరమైన ఎండలు ఉన్నాయి. పాస్టర్లు మీరు అనుభవించారు ఈరోజు ఎలాంటి వాతావరణంలో సువార్త ప్రకటించామో. మాకు అధికారం ఇచ్చాడు దేవుడు శాసనం చేయమని. అధికారం ఉంది, వాతావరణం మీద అధికారం ఉంది మాకు. మేము అధికారం ప్రకటిస్తాం. మాకు ఎప్పుడు ఫోన్ వస్తూ ఉంటుంది, ప్రభాకర్కి మీటింగ్ చేయమని. ప్రభాకర్కి ఫోన్ చేసినప్పుడు అమ్మగారండి వర్షాలు పడిపోతాయి, ఆ విషయం తప్పించి ఇంకేదైనా చెప్పమంటాను నేను. అది మానేసి ఇంకేదైనా చెప్పండి. మేము ప్రార్థన పెట్టినప్పుడు మీకు తెలుసు సుడిగాలు వస్తుంది అప్పుడప్పుడును. అలా మీటింగ్, ఓపెన్ మీటింగ్ పెడతా, పగలు చిన్న టెంట్ వేసి పెడతాను. ఆ సుడిగాలు ఎలా తిరిగిపోతే అవన్నీ సర్దేస్తూ ఉంటారు మా పాస్టర్లు. ఏమి సర్దద్దు, కూర్చోండి. మీకాయే చెప్తాడు సాక్ష్యం దీనికోసం. నా ఒక్కదానికే కాదు, నా సొత్తు కాదు, అది నీ సొత్తు. ఈరోజు దేవుడు స్తుతించడం నేర్చుకుంటే, ఆ సెరూపులు కెరూపులు ఆ ప్రత్యక్షత చూసినట్టు నీ ఆరాధన చేయగలిగితే ఆ సొత్తు నీ లోపలికి వస్తుంది. అలా చెప్తాం. మొదటిది ఉజ్జీవం రగులుకోవడానికి, లేకపోతే దావీదు చాలా పెద్ద తప్పు చేసినట్టు మనందరికీ తెలుసు. స్తుతిలోనే దేవుని గెలుచుకున్నాడు. హల్లెలూయా గట్టిగా. స్తుతిలోనే, కేవలం స్తుతిలోనే. ఈరోజు నేను మీకు చేతులు ఎత్తించగలను. 8 లెగిస్తే 5 గంటలకు లెగిస్తారు. ఎందుకో తెలుసా? పొలం పనికి వెళ్ళడానికి లెగిస్తారు తప్ప స్తుతించడానికి కాదు. నేను ఈరోజు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఈ రోజు ఉదయం ఇంటికి వెళ్ళి 2 చేతులు పైకెత్తి తెల్లవారు 5 గంటల ప్రార్థన దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. నీ స్థితిగతులు మారిపోతాయి. ఒక పనస పండు కోసారు. మేము వస్తున్నప్పుడు వ్యూ పాయింట్ దగ్గర ఒక పనస పండు 50 రూపాయలు అంట. ఆ 50 రూపాయలు పనస పండు అమ్మి వాళ్ళు కోసిస్తున్నాడు 20 రూపాయలకి. 70 రూపాయలు ఒక పనస పండు. ఇంత పెద్ద పండు ఒక 70 రూపాయల. తీరా అది నువ్వు ఎలా పట్టుకెళ్ళాలి? ఆటోలో పట్టుకెళ్తావు. ఆటోలో పట్టుకెళ్ళక పనస పళ్ళని చెట్టుకే ఉండిపోతున్నాయి. మరి దేనికి ఇచ్చాడండి పళ్ళు? చెట్టుకుండమనా మళ్ళీ అమ్ముకొని తినమనా? ఎందుకు చెట్టుకుండిపోతుంది? దేవుడికి రావాల్సిన మహిమ రాక 100 రూపాయలు పెట్టి ఆటోలోకి వెళ్ళలేక ఆ చెట్టుకు అలా పండు ఉండిపోతుంది. నేను ఎప్పుడు బాధపడతాను. ఈ వీధుల్లో అంతా తిరిగిన తర్వాత దుంపలు ఇష్టం వచ్చినట్టు పండుతాయి. మేము వచ్చేమో కేజీ 50 రూపాయలకి 60 రూపాయలు కొంటాం. మీకు 10 రూపాయలు కూడా రావు. 10 రూపాయలు కొని ఇద్దామన్నా ఆటోకి వేసుకొని వెళ్ళలేము. పండిన పంట ఎక్కడంటే అక్కడే అంటాడు. నీ పంట పండుతుంది కానీ నీ ఇంటికి రాదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని దొంగలిస్తున్నాం, దేవుడి దశంభాగాన్ని దొంగలిస్తున్నాం, దేవుడికి రావాల్సిన మహిమను మొత్తం దొంగలిస్తున్నాం. మలాకి గ్రంథంలో రాస్తుంటది అలాగని. మలాకిలో రాస్తుంది. మలాకి 3:10 అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక చదవండి. నేనేమి దొంగతనం చేస్తాను? నువ్వు నన్ను అడుగుతున్నావు. దేవుడికి రావాల్సిన మహిమ నీ నుంచి నాకు రావట్లేదు. చిల్లు సంచిలో వేసినట్లంట. అదే చిల్లి సంచి అంటే చిరిగిపోయిన సంచిలో డబ్బులు వేసుకుని వెళ్తే ఎలా పోతుందో నీకు రావాల్సిన రాబడి మొత్తం అంతా. డబ్బులు ఇవ్వకు, హృదయం ఇవ్వు దేవుడికి. హృదయం ఇస్తే దేవుడే చెప్తాడు నీకేమి ఇవ్వాలో. మీటింగ్ తక్కువలో 2-3 లక్షలు ఖర్చు అయింది. ఎవరిస్తారండి ఇవి మనకి? ఎవరికి సత్తా ఉండాలి ఖర్చు పెట్టాలని. నేనంటాను, నేను పరలోకంలో నా ధనాన్ని కూర్చుకుంటున్నాను. నేను ఎవరికి ఏం పెట్టలేదండి. ఇప్పుడు నేను మీకేదో పెట్టానని నేను అంటం లేదు. నేను పరలోకంలో నా రాజ్యాలు కట్టుకుంటున్నాను. నేను ఈ రాత్రికాల సమయంలో ఆ పరలోకంలో నీవు కూడా ఒక స్థానం ఉంది. ఆయన అంటే ఎర్రోడు అతను అంటున్నాడు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? మీ అందరికీ ఇల్లులు తయారు చేస్తాను అక్కడ. ఒకళ్ళు లేకపోతే నీకు ఫోన్ చేసి చెప్తాడండి నీకు ఇల్లు లేదమ్మా అని. మన కట్టిన ఇంట్లోకి నువ్వు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారండి? ఏమో మీకేమైనా అర్థమవుతుందా? మొదటిది ఒకటే, దేవుడు స్తుతించు, దేవుడిని
నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నువ్వు దేవుడిని నమ్ముకొని అదే బైబిల్ చదివి దేవుడికి ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు. చూడండి వెనకాల కొంతమంది ఊగిపోయి నిద్రపోతున్నామా? పక్కన లేపండి, ఎవరు పడుకున్నారో లేపండి. కొంచెం అర్థమవుతుందండి. దేవుని స్తుతించడం మొదటిది. రెండోది ఏంటో తెలుసా? వాక్యం ధ్యానించాలి. ఏంటంట? మా పాస్టర్లు తప్పించి మిగతా వాళ్ళు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? చేతులు ఎత్తండి. ఫోటోలు తీసుకోండి ఒకసారి. పాస్టర్లు ఫోటోలు తీసుకోండి. బైబిల్ ఎంతమంది చదివారు? చేతులు ఎత్తారు, ఫోటోలు తీయండి. అందరూ ఉన్నారు కదా, ఎంతమంది ఎత్తారో చూడండి బైబిల్ చదివిన వాళ్ళు. ఏమండి ఈ రాత్రి అవసరమా ఈ ప్రసంగం? పాస్టర్లు కూడా చదవరని మీకు చెప్తున్నాం అనమాట. మనం ఇక్కడ వచ్చి మళ్ళీ టైం అయిపోతుంది, ఎక్కువసేపు రాత్రి అంతా కష్టపడిపోతున్నాం. ఈ మీటింగ్ కోసం నెల రోజులు కష్టపడ్డాం. ఇక్కడ నేను ఆయన రక్తాన్ని ప్రకటించి వెళ్తా ఉన్నాను అంతే. జీవము గల దేవుడు ఆయన అంతే. రెండోది ఏదో తెలుసు, ఈ రోజైనా నేర్చుకో పాస్టర్ గారు వాక్యం చదవటం. వేకునే లేచి వాక్యం చదవడం నేర్చుకుందాం. రెండోది వాక్యం చదవాల. రెండోది ఏం చేయాలంట? వాక్యం చదవాల. వాక్యం చదవాలంటే 119వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. 119:9. వాని బిడ్డలు, కీర్తన 119:9. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. 119:9 చూడండి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. దేని వల్ల అండి యవనస్తులు నడక బాగు చేసుకుంటారంటే, వేసిన వేసిన వేయకుండా, పడిపోయిన దగ్గర పడిపోకుండా, పడుకున్న వాళ్ళు 10 మంది ఎత్తకుండా ఉన్నంటే దేవుని వాక్యం చేత అంట. అమ్మ చెప్పినా నాన్న చెప్పినా ఎవరు వినరు. ఎవరైతే దేవుని వాక్యం అయితే మనసులో ఉంచుకుంటారో వారు దేవుని చేత కట్టబడతారని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు మనకేం అవసరం? రెండోది వాక్యము. వాక్యం లేని వారు పాపం చేస్తారు. ఏ పాపము? మొదటి వేకునే లెగలేరు, రెండోది బైబిల్ చదవలేరు, మూడోది స్తుతించలేరు. ఇది ఏ పాపం అండి? ఎంతమంది ఉన్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా సేవకులారా? ఒక అవకాశం దేవుడు ఇస్తే ఆ లోపలికి వెళ్ళి తీసి బయటకు ఎట్టింది. మరి మనకు ఆ అవకాశం ఇవ్వలేదు, నోరు మూసుకొని ఉండమన్నారు కనుక ఉంటున్నాం. ఏంటంటే చెప్పాను ఇప్పుడు, ఏమేం చేయరు? వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, ఇంకోటి ఏం చెప్పారు? ఏకునే లెగరు. మీరు పాస్టర్లు, మనం విశ్వాసులు. మూడోది ఏంటంట? మూడోది వాక్యం చదవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం ఎవరైతే చదువుతారో వాళ్ళ హృదయంలో పాపం చేయరు. పాపం అంటే ఏంటని చెప్తున్నాను, ఉదయాన్నే లేకుండా ఉండలేరు. రేయు మొదటి జామ్ బైబిల్ ఎంతమంది తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో కానీ లేకపోతే విలాప వాక్యాలు ఉంటుంది. రేయు మొదటి జాములో లేచి జలా ప్రవాహం వలె నీ కన్నీరు పారనిము. నీ పసిపిల్లల ప్రాణముల కోసము మీ యవనస్తులు రాజమార్గంలో లేకుండా ఉంటున్నారు కనుక వేకునే లేచి తెల్లవారు 4కి లేగు, లేకపోతే 5కి లేగు, లేకపోతే 3కి లేగు. 8కి లేచి సంచి చేతులు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతే తర్వాత ఏంటో తెలిసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతలో నుంచి నిన్ను ఎవరు తప్పిస్తారంట. రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందండి? చెప్పి 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 కొంతమందికి అలవాటు పడిపోయారు. బ్రతుకులో చాలా అలవాటు పడిపోయారు. మొదటి దేవుని స్తుతించాలా, రెండోది వాక్యము చదవాలా. ఇంకా వాక్యం చదవాలని 119వ కీర్తన ఒకసారి 91వ వచనం. 119 అందరూ తీయండి, చదివితే మీకు అక్కడ ఏముందో అర్థమవుతుంది. 119:9 19 91 119:91 కీర్తన 119. సమస్తము నీకు సేవ చూచున్నవి కావున 118 నీ నిర్ణయము చొప్పున. కాదు 119 చదవండి. 119 కీర్తనలేనా? గుడ్డు భర్తలో మేము ప్రార్థన చేస్తారు.
నీ 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 మాట మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణం ఎంతమ్మా? 119:81. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరిస్తావు అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తాను. పొగ తగిన వాళ్ళ స్థితి వల్లే అయిపోతున్నాడంట. అక్కడ 119:81 ఎక్కడ ఆశ పెట్టుకున్నాడండి? రక్షణ కొరకు నా ప్రాణము. నీవెవరి మీద ఆశ పెట్టుకుంటావో తెలుసా? అనేక మంది మీద ఆశ పెట్టుకుంటావు. నీ సంఘం నడవాలంటే ఇంకొకరి ఆశ నీ మీద ఉండాలా? మీకు ఒక విషయం చెప్పమంటారా? దశంబ నా సంఘంలో వస్తున్న కానుకలు నేను తిన్నని దేవుడికి ప్రామిస్ చేశాను. ఒకళ్ళ రేపు ఫారెన్ నుంచి డబ్బు వచ్చేసిన అప్పుడు నా పిల్ల చదువుకు అవసరం అనుకో, ఆ రోజు కూడా ₹1 తీయను ప్రభా. ఒక వారపు కానుకలు వేసావా, అది కూడా నేను తీయను. ఒకవేళ కావాలంటే నా క్యాషియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 20,000 కావాలంటే ఆ 20,000 నేను తీసేసుకొని మరలా నేను ఆ 20,000 వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళీ మీకు అర్థమైందా? అయితే ఎవరి మీద ఆశ పెట్టుకున్నామంట? ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాం. ఆయన మాట మీద, ఆయన ఇచ్చిన వాక్కు మీద ఆశ పెట్టుకున్నాం. ఎందుకంటే నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము, ఆయన్ని నమ్మమన్నాడు. ఆయన నమ్మిన వారికి ఏమాత్రం ఏదీ తక్కువ చేయడు. ఈరోజు దగ్గర ఏదీ లేకపోయినా నువ్వు దేవుణ్ణి నమ్ము, అందరినీ నమ్ముతావు. భార్య ఉద్యోగస్తురాలని అవ్వాలా, సంఘం అంతా ఉద్యోగస్తులని అవ్వాలా, లేకపోతే ఇంకెవరి నుంచైనా వారానికి ఎంతో కొంత మనకి రావాలా. ఒకళ్ళు ఏమీ రాకుండా చతకలు పడి ఉంటావు, కానీ దేవుడి మీద ఆధారపడం. అర్థమవుతుందండి మీకు? వాక్యం మీద ఆశ పెట్టుకోవాలా. వాక్యం మళ్ళీ బ్రతికిస్తుంది అనమాట. వాక్యం మీద ఆ భక్తుడు ఎలాగంటున్నాడు తెలుసా? దావీదు భక్తుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎప్పుడు ఆదరించదు అని నువ్వు ఇచ్చిన మాట మీద నేను ఎదురు చూస్తున్నాను అయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? పాపం ఒప్పుకోవాలా. పాపములు ఒప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము 6-7 వచనాల చేత నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూడమ్మా, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక ప్రార్థన చేస్తాడు. ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారికి కటాక్షించిన వారితో. ఆగండి, నెహెమ్యా ప్రార్థన చేసి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు. ఆయనతో ఒక కనెక్షన్ పెట్టుకుంటాడంట. మిగతా వాళ్ళతో కనెక్షన్ లేదండి, కానీ కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, ఏ పాస్టర్ గారు వచ్చారు, అమ్మ నాకు చాలా అవసరం, 50,000 అవసరం అన్నప్పుడు ఒక 5,000 అయినా నేను ఇస్తాను, నాకున్న మనసు. అంటే నీకు కనెక్షన్ ఉందా నాతోటి? అవసరం తీరుస్తున్నాను అంతే. ఇది మనకు అర్థం అవ్వాలి. మర్మం 50,000 అవసరం. ఏ పాస్టర్ గారు వచ్చారు, చాలా అవసరం నిజంగానే, కానీ నేను 50,000 ఉన్నా, 5,000 ఇస్తాను, 5,000 ఇస్తాను అన్న, నా దగ్గర ఇదే ఉందని. 5,000 నీకు ఉచితంగా వచ్చేస్తే నీకు నాకు కనెక్షన్ ఉందా? కాదు, నీ అవసరం తీరుస్తాను అంతే. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు కనుక. అలాగే దేవుడి దగ్గర ఉంది కనుక నీ అవసరం తీరుస్తాడు తప్ప ఆయనకి నీకు కనెక్షన్ ఉండదు. ఎవరికి? ఆయన నిబంధన లేని వారు. ఆయనతో నువ్వు ఇది చేయి ప్రభు, నేను ఇది చేస్తానని వాళ్ళు నిబంధన కలిగిన వారు. దావీదు అదే, నెహెమ్యా అదే చదవమ్మ ఇప్పుడు. ఆకాశమందున్న దేవా, ఆకాశమందున్న దేవా యెహోవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించు. ఎప్పుడు చేస్తున్నాడండి? దేవారాత్రము ఇజ్రాయేలు పక్షాన్ని నేను చేసిన ప్రార్థన అంగీకరించుము. దేవా లేదు, రాత్రి లేదు, మనకు ప్రార్థన లేదు. ఇజ్రాయేల్ పక్షులు ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? దీవా రాత్రులు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట నెహెమ్యా. మనకు దేవం లేదు, రాత్రి లేదు, ప్రార్థన లేదు, మొక్కుబడి ఉంది. చదువు.
నీకు విరోధముగా పాపం చేసిన పాపం, నీకు విరోధముగా పాపం. నెహెమ్యా పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఎందుకంటే యెరూషలేము ప్రాకారాలు పడిపోయి, మా పెద్దలందరూ పడిపోయారు, బహు శ్రమను నిందను అనుభవిస్తున్నారు. అప్పుడు నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ఇజ్రాయెల్ కోసం రాత్రి పగలు ప్రార్థన చేసి, ఆ తర్వాత అన్నాడు వాళ్ళందరూ పాపాలు, ఇజ్రాయెల్ పాపాలు, యూదా పాపాలు, వాళ్ళ పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటున్నాడు. చదువమ్మ. నీకు విరోధముగా పాపం, నీకు విరోధముగా పాపం చేస్తే దేవుడికి విరోధం. ఏమి విరోధం? ప్రార్థన చేయకపోతే. సమయాలు అంటున్నాడు, ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేయకపోతే నేను పాపిగా ఎంచబడతాను. మన దేశం కోసం ప్రార్థన చేయకపోతే మనం పాపులు ఎంత ముంచుకొచ్చింది తెలుసు కదా. ఇప్పుడు మనకి మన చుట్టూ శత్రువు కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నాడు. మీకు తెలియటం లేదు. మీరు ప్రార్థనకి రారు. ఈ రోజుని మనల్ని ఎవరు ప్రార్థన కూడా రానివ్వరు. 2 రోజుల తర్వాత ప్రార్థనకు వచ్చిన వాళ్ళని మోకాల మీద కొట్టి వెనక పంపిస్తారు. అలాంటి పరిస్థితి మనం ఇచ్చాము శత్రువుకి. చదవమ్మా. ఇజ్రాయేల్ కుమారుల దోషమును, ఇజ్రాయేల్ పాపాలు, ఇజ్రాయేల్ కుమారుల దోషాలు నేను ఒప్పుకొనుచున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? మూడోది ఏం చెప్పాను? పాపం ఒప్పుకోవాలి. సేమ్ దానియేలు అలాగనే ప్రార్థన చేస్తాడు. నేను పాపం చేశాను, నా పితరులు పాపం చేశారు, ఇజ్రాయేల్ వారు, యూదా వారు పాపం చేశారు, మేమందరం పాపం చేసి నీకు అసహ్యంగా ప్రవర్తించితిమి అని చెప్పి దానియేలు ప్రార్థన చేస్తాడు. ఎజ్రా కూడా 10:3 అంటాడు, మేమందరం పాపం చేశాం, సాష్టాంగ నమస్కారం చేసి ఎప్పుడైతే వారు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో గొప్ప విజయాలు వారి జీవితాల్లో చూస్తారు. మూడోది పాపం ఒప్పుకోవాలి మనం. హల్లెలూయా. ఏది పాపం అని చెప్పాను? ఉదయం లేచి ప్రార్థన చెయ్యం, వాక్యం చదువు, మోకరించం, దేవుడి మందిరానికి భయభక్తులతో వెళ్ళవు. ఇవన్నీ పాపాలే. అందువల్ల నువ్వు సినిమా చూడగలవు, నువ్వు వ్యభిచారం చేయగలవు, నువ్వు అబద్ధాలు ఆడగలవు, అందరినీ మోసం చేయగలవు. ఆ గుండు గదుల్లో అంత కీడు ఉంచుకొని బయటికి మాత్రమే బాగోగలవు. నీకు తెలుసా? ఇప్పుడు ఆడబెట్టి చెప్తున్నాను, నువ్వు బయటకే బాగున్నావు, లోపల బాగోలేదు. అందుకని దేవుడు వదిలేడు, తీర్పు తీరుస్తాడు. తీర్పు కన్నా ముందు దెబ్బ కొడతాడు. జాగ్రత్త. తీర్పు వరకు వెళ్ళక ముందు నీకు దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు నువ్వు తట్టుకోలేవు. బైబిల్లో ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు దేవుడు. ఎక్కడ తెలుసా? యాకోబు ఏం చేస్తాడంటే ఒక నిబంధన చేస్తాడు దేవుడితో, తిరిగి వచ్చినప్పుడు నీకు మందిరం కడతానని. అన్ని బాగున్నాయని, అన్నదమ్ముడు బాగున్నాడని పారిపోయాడు. పారిపోయిన తర్వాత కాముగా ఉండి ఏం చేస్తాడో తెలుసా? దేనాన్ని వేరే ఊరికి పంపించాడు. దేనాన్ని ఎవరో పాడు చేసేసారు. ఆ తర్వాత అన్నదమ్ములు అందరూ నరహంతకులు అయిపోయారు. అప్పుడు అంటున్నాడు యాకోబు, దేవుడు అంటున్నాడు, మీ అన్నయ్యతో ప్రామిస్ చేశా కదా, ఆ స్థలానికి వెళ్ళు 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 అంటున్నాడు. దయచేసి ప్లీజ్ సేవ చేస్తున్నావా, సంఘంలో మంచి విశ్వాసగా ఉన్నావా, మారు మనసు పొందు. ఏమీ వద్దు, నటించుకు నటించుకు నటించుకు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, పాపాలు ఒప్పుకో. ఎంతమందికి అర్థమైంది? విశ్వాసులారా మీరైనా చేయండి. ఒక సేవకులు చేయలేదు కదా, నీ సంఘానికి నువ్వు మాదిరిగా. నేను ఏ సంఘములో ఉన్నానో ఆ సంఘానికి మాదిరిగా వచ్చానండి. ముందు నేను సేవకురాలు కాదు, నేను విశ్వాసిని. ఇప్పుడు నాయకురాలి. నాకు ఒక సంఘం దేవుడు ఇచ్చాడు. సంఘానికి పెట్టమన్నాడు. ఒక చిన్న ఇల్లు తీసుకున్నాడు 200 రూపాయలు అద్దెకి. ఆ 200 రూపాయల అద్దెలో నేను అక్కడ ఉండి దేవుడిని అడిగాను, ఈ చిన్న ఇంట్లోనా నన్ను పిలిచావు సేవ చేయడానికి, చేతకాని దానిలాగా 200 రూపాయల అద్దెలో ఈ కమ్మల ఇంట్లో నన్ను సేవకు పిలిచావా? నాకు ఇంతేనా 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 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో సంవత్సరాలు 30 సంఘాలకి నాయకత్వం ఇచ్చాడు. నేను సజెస్ట్ చేసుకుంటాను, ఏ సేవకుడు నాకు కావాలి, ఏ సేవకుడు నాతో ఉండగలడు, ఏ సేవకుడు నాతో పని చేయగలడు. అరకు ప్రాంతంలో నుంచి నెలకి 2-3 ఫోన్లు అయినా, ఒకప్పుడు 10, 20, 50 వచ్చేవి. ఇప్పుడు ఒక 2-3 అయినా మీతో కలిసి పని చేస్తామమ్మా, మేము మాకేమైనా అవకాశాలు ఇవ్వగలరా? శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, నర్సీపట్నం, సీలేరు, చింతపల్లి నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, మేము కలిసి మీతో పని చేస్తామమ్మా అనేసి. అంతమందికి నేను దానదర్తను కాదు, దేవుడు నన్ను ప్రేరేపిస్తే తప్పకుండా మీతో వస్తాను, కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి కట్ చేసేస్తాను అందరినీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాయకత్వం ఇచ్చేసాడు దేవుడు, అంతే. మన నాయకత్వం ఇష్టమైన వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను అందరినీ నడపలేను, నేను కొంతమందినే నడపగలను. అర్థమైందా? మొదటిది దేవుని స్తుతించాలా, రెండోది వాక్యం చదవాలా, మూడోది పాపాలు
ఒప్పుకోవాలి. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. 4వది ఏంటో తెలుసా? సమర్పణ. ఇప్పుడు నీకు ప్రార్థన చేయడం అలవాట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈరోజు తెల్లవారు 5 గంటలు వేసి ప్రార్థన చేస్తామని చెప్పాలి. ఏంటి సమర్పణ అంటే? అమ్మా విశ్వాసులు మీరు చేయగలరు. ఏం చేయగలరా? మొన్న కూడా మీ సంఘానికి వచ్చి చెప్పాను, నేను లేచి ప్రార్థిస్తాను తండ్రి తెల్లవారు 5 గంటలకి. 5 గంటలు లేగండి, ప్రార్థన చేయండి. 5 నుంచి 6 వరకు ప్రార్థన చేయండి. 6 నుంచి 7 వరకు వాక్యం చదువుకోండి. 7 నుంచి 8 వరకు మీ పనులు చూసుకోండి. మళ్ళీ సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలకు ప్రార్థన చేయండి. 9 నుంచి 10 వరకు వాక్యం చదువుకోండి. సంఘానికి నమ్మకంగా వెళ్ళండి. అబద్ధాలు ఆడకండి. సినిమాలకి వెళ్ళకండి. షికార్లకి వెళ్ళకండి. వ్యభిచార మనస్తత్వాలు ఉండకూడదు. మీకు పెళ్ళిళ్ళు కావాల్సిన మీ అమ్మ నాన్న మీకు పెళ్లి చేస్తారు. నచ్చిందని 13వ సంవత్సరంలో చదువు మానేసి అన్నయ్య అన్నోడిని, చిన్నన్న అన్నోడిని, తాత అన్నోడితో వెళ్ళిపోకూడదు. తప్పుడు స్వభావాలు ఇవి. నీకు నచ్చిందంటే ఎవరితో వాళ్ళు వెళ్ళకూడదు. అది మంచిది కాదు. అది మంచి పద్ధతి కాదు. నీకు నచ్చితే పేరెంట్స్తో చెప్పు, లేదా సంఘ సేవకుడితో చెప్పు. కూర్చోబెట్టు, మాట్లాడు. అయ్యా నేను 1000 చేసుకుందాం అనుకున్నాను. నచ్చినన్న చదువు మానేస్తావు, కుటుంబాన్ని వదిలేస్తావు, అవసరమైతే భర్తనైనా వదిలేస్తావు, భార్యను వదిలేస్తావు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తావు. మీకు అనిపించట్లేదా మానవ జన్మం అందనేసి? దైవత్వం తర్వాత సమర్పణ లేని పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తెలుసా? ప్రార్థనా జీవితాలు లేక ఇష్టానుసారంగా బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉంటుంది, 5 సంవత్సరాలు అయి ఉంటుంది, 7 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ చిన్న విషయం కూడా నీకు ఇంకా వాక్యం కోసం తెలియకపోవడం. ఎవరో వచ్చి మనకేదో నేర్పించాల్సిన బైబిల్ నేర్పిస్తుంది మనకు. అంతా బైబిలే నేర్పిస్తుంది అని ఇంకెవరో నేర్పించే అవసరం లేదు మనకి. సమర్పణ. ఎస్తేరు ఒక వ్యక్తి ఉంది బైబిల్లో. వాళ్ళ ప్రజలందరూ చెరసాల్లో ఉన్నారు. ఈ రాత్రిలోగా నేను అందరినీ చంపేస్తాను అన్నాడు రాజు. అప్పుడు ఎస్తేరు ఏమంటే తెలుసా? నేను నశించను, నశిస్తాను, రాజు నిన్ను కలుస్తానంట. ఇంకా తనకు సమయం రాలేదు. నువ్వు నశించుకోవడం అవసరం లేదు, కానీ ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయక నీ కుటుంబం పాడవుతుంది వాక్యం లేక. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, దేవుని స్తుతిస్తాను. ఇదే సమర్పణ. నీ దశమ భాగంలో నమ్మకంగా ఉంటాను, మందిరంలోకి వెళ్ళడంలో నమ్మకంగా ఉంటాను. నీ ముందుకు ఎన్ని తోసుకొని పాపాలు వస్తాయి. ఎందుకంటే నీ బలహీనత అవతల అందరికీ తెలుసు. నువ్వు కొంతమంది చెత్తంతా తినేస్తూ ఉంటారు, మంచివి తినరు. అలాగే మన బలహీనత తెలిసి మన ముందుకు ఏవో వచ్చినప్పుడు ఇది నాకు సంబంధం కాదని నువ్వు తోసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. దీన్ని సమర్పణ అంటారు. 4వది సమర్పణ. 5వది ఏంటో తెలుసా? నేను క్లోజ్ చేస్తున్నాను. 5వది సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించినప్పుడు నేను వచ్చి వీధులు వీధులు తిరుగుతున్నాను. ముందు నా మీద మనుషులకు నమ్మకం రావాలి. నేను సువార్త ప్రకటించినప్పుడు పత్రిక ఉంది కదా అని ఇచ్చేసి వీధుల్లో గొడవలు చూసుకొని సినిమా హాల్కి వెళ్ళి నీ స్టైల్ బాగోకుండా, నీ పద్ధతి బాగోకుండా సువార్త చేస్తామంటే కరెక్ట్ కాదు. మారు మనసు పొంది సువార్త ప్రకటించాలి. ఈ 5 విషయాలు నీలో ఉంటే సేవకులారా, మిమ్మల్ని అన్ని బ్రతిమలాడి చెప్పుకున్నాను, విశ్వాసులు మీకు కూడా బ్రతిమలాడి చెప్తున్నాను. ఈ 5 విషయాలు నీతో ఉంటేనే నువ్వు దేవుడితో కలిసి ఉన్నట్టు, లేకపోతే దేవుడికి నీకు సంబంధం లేదు. ఇవి కష్టం కాదండి. ఇప్పుడు నాది కష్టం. ఈ ప్రాంతంలో మా ఒక సస్పెండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఇంట్లో పెట్టేసి నేను వచ్చాను. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం నా మీద ఉంది. అది అలా వదిలేసి మీ ముందుకు వచ్చాను. నా భర్తని ఇంట్లో వదిలేసాను. మా పాపకి ఆస్మాతో బాగులేదు, అలా వదిలేసి వచ్చాను. కొన్ని లక్షలు పట్టుకొచ్చి ఖర్చు పెడతాను. ఉదయం నుంచి సాయంత్రానికి వెళ్ళలేని ఇంటికి వెళ్ళాను. ఎవరో పిలుస్తారు, వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఇవన్నీనా? మీరు వచ్చి కూర్చొని వాక్యం విని మీ మనసు మార్చుకుంటే చాలు. మీ మనసు మేము ఇన్ని చేయాలా? ఈ రోజు నువ్వు ఇలా కూర్చోడానికి ఇంత వేదిక అలంకరించాం. రేపు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొక వేదిక వేయాలి, ఇంకో లక్షలు పట్టుకోవాలి, కొన్ని లక్షలు పట్టుకోవాలా. కానీ నువ్వు మారు మనసు ఇంత ఉండి కూడా నువ్వు మారు మనసు పొందలేదంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అంటే లోకంలో ఎంతో మందికి రక్షణ లేదు, కానీ నీకు ముందుగా రక్షణ ఇచ్చేస్తాడు దేవుడు. ఎంతో మందికి కృప లేదు, దేవుని కృప నీకు ముందుగా కృప ఇచ్చాడు. ఈ కృపని, ఈ రక్షణని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంట్లో ఉగ్రత. అందులో నుంచి తప్పించబడ్డానికి ఈ రాత్రి కూటం. హల్లెలూయా. అందులో నుంచి నువ్వు తప్పించబడ్డానికి, నువ్వు చదువుకున్నావా, ఉద్యోగం చేస్తున్నావా,
వ్యాపారం చేస్తావా, పరిచయం చేస్తావో నాకు తెలియదు. ఈ రాత్రి ఒక మంచి ఆర్డర్ కాల్ ప్రభు ఇస్తున్నాడు. ఈ 5 ఎవరు చేస్తే, మళ్ళీ అందరం చెప్దాం. మొదటిది ఏడు చెప్పండి, గట్టిగా చెప్పండి. మాకు గొడవలు ఆడవచ్చు కదా గట్టిగా. రెండోది 3 మీరు ఆగండి, రైట్ నేను చెప్తాను. చెప్పండి మగవాళ్ళు చెప్పండి. ఫస్ట్ ఏంటి? మగవాళ్ళమ్మ మీరు చెప్పండి. వాక్యం ధ్యానించాలి 3. గుడ్. ఇంకా 4 దేవుడు కొందనాలు. ఇవన్నీ నువ్వు చేయగలిగితే మీకు ఒక విషయం తెలుసా, నన్ను కలరు దేవుడిని కలుస్తున్నారు గట్టిగా. రోజు మనం దేవుడితో కలిసిపోతున్నాం కనుక ఆయన ఏంటి తెలుసా, నీకు కావాల్సిన భూమి మీద నీకు నా నీతిని నా రహస్యాన్ని ఎవరైతే వెతుకుతారో వారికి ఏది కావాలో పేపర్ మీద రాసుకో. ఉద్యోగాలు లేని వాళ్ళు, పిల్లలు లేని వారు పేపర్ మీద రాసుకోండి. కుటుంబంలో నెమ్మది లేని వారు పాపం పేపర్ మీద రాసుకోండి. చిన్నపిల్లలు పాపం చేస్తారో పేపర్ మీద రాసుకోండి. ఈ 5 చెయ్యండి. మీరు ఎక్కువేమో అడగదు. ఈ 5 చెయ్యండి. ఆటోమేటిక్గా అవి వదిలేకపోతే, అవి పోకపోతే నేను దేవుడిని వదిలేస్తాను. చూసుకోండి. మరి పేపర్ మీద రాసి ఎక్కువనే లేదు. ఒక ఉద్యోగం అనుకో, ఇప్పుడు 5కి లేవు, 4 కొద్ది, 3 కొద్ది, 5కి లేవు. అలా లేచిపో, 2 చేతులు పైకెత్తి స్తుతి చేసుకుని నీకు వచ్చిన పాట పాడు. ఈ దినమంతా నువ్వు నాతో ఉండేస్తాయి అని చెప్పు. చాలు. ఆయన హ్యాపీ అయిపోతారు. అమ్మయ్య నా బిడ్డ నా దగ్గరికి వచ్చేసాడు, నా పిల్ల నా దగ్గరికి వచ్చేసింది, నాకు చాలు. ఆయన సంతోషం గంతలేస్తూ ఉంటాడు మీకోసం. వాక్యం తీసుకో, కీర్తనలు స్టార్ట్ చేయి, సామెతలు స్టార్ట్ చేయి. ముందే బైబిల్ అంతా అందరూ చదవలేదు. ఒకరి హృదయంలో పాపం ఉంది కదా, గూడు కట్టుకొని ఇది మాత్రం లేదంటే అవదు, పాపం మాత్రమే ఉంది. దేవుడి సన్నిధిలో కఠినమైపోయింది నా హృదయం. చేసిన పాపమే చేస్తున్నాను ప్రభు, నాకు విడుదల కావాలని అడుగు. తప్పకుండా ప్రభు నీకు విడుదల ఇస్తాడు. ఆ తర్వాత సమర్పణ ఏదైతే చేస్తావో జీవితకాలం చేస్తానని చెప్పు. 5వది ఇవన్నీ మారిపోయాయి కదా, ఇది ఇతరులకు సాక్ష్యం చెప్పు. చాలు. నేను ఇలాగుండేవాడిని, నేను సినిమాలు చూసేదాన్ని, చాలా అసహ్యంగా బిహేవ్ చేసేదాన్ని, వాక్యం విన్నాను, నేను మారిపోయాను. పక్కలకు సువార్త చెప్పు, అంతే అయిపోయింది. నా ఎంత నువ్వు చేయవలసిన లేదు, నువ్వు చేయి చాలు. అక్కడి నుంచి నీవు జీవము గల దేవుడు, భూమిని ఆకాశము సృజించిన సృష్టికర్త, ఒక అసామాన్య మనిషి రోజు కలుస్తున్నప్పుడు మనం అందరం కలుస్తున్నాం దేవుడితో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తామా దేవుడికి అలాగుంటామని? చెప్తామా? నుంచుందాం అందరం. మీరు 2 చేతులు జోడించి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత. నీకు వాక్యం అర్థమైతే దేవుడి చిన్న మాటలు దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా.